భారతదేశం దగ్గర అణ్వస్త్రాలు లేవా? ఏది కర్ర, బిళ్ళ, బెల్లం కోడు, గోలీలు ఆడుకుంటున్నారు మన సైనికులేమన్నా? మన దేశ సరిహద్దుల్లోనైనా? రఫేల్ యుద్ధ విమానాలంటే సరదాగా పిల్లలు ఆడుకునే విమానాలా? లేకపోతే డ్రోన్లు ఇవన్నీ ఆషామాషీనా? పాకిస్తాన్‌తో మనం కొట్టిన దెబ్బ పాకిస్తాన్‌ని మామూలు వ్యవహారమా? ప్రస్తుతం మన మీడియాకి ఒక పైత్యం పట్టింది. యాంటీ ఇండియా వాళ్ళని హీరోలుగా ప్రొజెక్ట్ చేయడం, ఇండియాకి సంబంధించినటువంటి శక్తుల్ని డీఫేమ్ చేయటం. ఇవాళ సాక్షి ఒకటి రాసుకొచ్చింది. అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్. వాడి దేశంలో వాడు అణ్వస్త్ర ప్లాంట్ కట్టుకుంటాడా? లేకపోతే అంతరిక్ష కేంద్రం కట్టుకుంటాడో మనకేంది? అరుణాచలం సమీపంలో అంటే మన పక్కన ఉన్నటువంటి ఇప్పుడు మనం అదే అరుణాచల్ ప్రదేశ్‌లో మన సైనిక స్థావరం ఉంటది. అంటే అది చైనాకి థ్రెట్ అని పెడతామా? సరిహద్దుల్లో ఎవడి పని వాడిది. అవతల వాడిది ఆడు చేసుకుంటాడు. మనది మనం చేసుకుంటాం. అక్కడి నుంచి 1000 అణు హెడ్‌లు తయారు చేస్తాడు. 2000 తయారు చేస్తాడు. ఏం చేస్తాడు తయారు చేసుకొని? నేలకి గీసుకుంటాడా? ఇవాళ అణుబాంబులు రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటిదాకా తయారు చేస్తూనే ఉన్నారు. అమెరికా, రష్యా వాళ్ళు. ఏమేసుకున్నారు? ఒకడి మీద ఒకటి ఏసుకున్నారా? చైనా వాడు కూడా ఎప్పటి నుంచో తయారు చేసుకున్నారు. మన దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉంది. అణుబాంబు ఏసుకుంటారా? ఎదురోడి నుంచి కాపాడుకోవడం నా దగ్గర అణుబాంబు పెద్దదుందిరోయ్ అని చెప్పడం. అంతే తప్పించి అణుబాంబులు ఉన్నాయని చెప్పి భయపడిపోవాల్సిన పనే ఉంది. ఎవడు వాడతాడు? ఎవడి మీద వాడతాడు? వాడినోడిని ప్రపంచం ఒప్పుకుంటదా? రెండో ప్రపంచ యుద్ధంలో నాగసాకి, హిరోషిమా చూశాక వాడు ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఊరికినే మన దేశపు ప్రజల్ని భయపెట్టడం, అసమర్థులంగా మన దేశాన్ని చిత్రీకరించడం మానుకుంటాం బెటర్.